ఫలస్తీన్ ఎందుకు ఆ మాదిరిగా యుద్ధంలో ఓడిపోవడం అనేది జరిగింది చెప్పండి? ఎందుకంటే బలమైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఏవీ లేనందువలన. అయినా గాజా పట్టి మొత్తం సీ బ్యాంకే, మొత్తం సముద్రం ఒడ్డే అది. అయినా కూడా ఒక్క నేవీ కమాండో, ఒక ఎయిర్ ఫోర్స్ ఏం లేదండి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమంటే అసలుకి ఏ మాత్రం కూడా ఫోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. తర్వాత వచ్చి ప్రాపర్ యూనిటీ లేనందువల్ల. నేనైతే మన ఇండియాని గర్వంగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మనం ఆర్మీ మీద మన ట్యాక్స్ అమౌంట్ ఎంతైనా ఖర్చు పెట్టినాయండి, పాకిస్తాన్కి అయితే సరైన ధీటు సమాధానం ఇచ్చారు కదా. ఇందులో మన డబ్బులు ఫలితమయ్యాయి. నాకైతే మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాను. నేనైతే మన డబ్బులు కరెక్ట్ ప్లేస్లో యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఎక్కువ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, కొద్దిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరు గట్టిగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అప్పుడు నేను మంచి సెటప్ చేసి సౌండ్ ప్రూఫ్ రూమ్లో నేను మీకోసం వీడియోస్ అనేది షూట్ చేస్తాను. ఇది నా తరపు నుంచి మీకైతే హామీ ఇస్తున్నాను. మన కంటెంట్ మీరు ఓన్లీ చూస్తూనే వినాల అవసరం లేదు. మీరు ఎక్కడైనా మొబైల్ పెట్టేసి స్పీకర్ ఆన్ చేసుకొని వాయిస్ వింటూ కూడా మన వీడియోని ఎంజాయ్ చేయొచ్చు మీరు. మన ఇండియన్ ఆర్మీ మీద మన గవర్నమెంట్ ఏవైతే డబ్బులు ఖర్చు చేస్తుందో అవైతే 100కి 100% నేనైతే సాటిస్ఫైడ్. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే దేశాలన్నీ మన మీద కొంతవరకు ఒక 70% బాగున్నాయి, 30% మన శత్రు దేశాలు ఉన్నాయి. అయినా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు తెలుసా మన దేశం మీద రావడానికి? ఇదే ఫోర్సెస్ బాగుండడం వల్ల మన యొక్క ఆర్మీ ధీటైన సమాధానం ఇస్తుంది. డిప్ప మీద కొడితే పాతాళంలోకి వెళ్ళి పడుకుంటారు, అలాంటి దెబ్బ పడుతుంది మళ్ళీ లేలేరు అనమాట. ఆపరేషన్ సింధూర్లో అయితే వాళ్ళకి బాగా అర్థమైపోయింది. నేనైతే చాలా గర్విస్తున్నాను. మన ట్యాక్స్ డబ్బులు, మన మీద వేసే జిఎస్టీ డబ్బులు అన్ని ఆర్మీ మీద ఖర్చు చేస్తున్నారు కాబట్టి. కాకపోతే గవర్నమెంట్తో ఇంకో విన్నపం ఏమంటే రోడ్స్ సరిగ్గా వేసి పెట్టేస్తే చాలు. ఇంకా ఏం కూడా నేను మన గవర్నమెంట్తో ఏం కోరను. మంచి రోడ్స్, మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్, ఈ 3 ఉంటే చాలు. ఫ్రీ, ఇది కూడా ఫ్రీ అన్నమాట. మరి నాకైతే మళ్ళీ గాజా, ఫలస్తీన్, ఇజ్రాయిల్ యొక్క సీజ్ఫైర్ ఏదైతే మళ్ళీ బ్రేక్ అయిందో దాన్ని చూసి బాధ అవుతుంది. ఎందుకంటే సరైన బలగాలు లేక, వాళ్ళు డబ్బులు సరిగ్గా సద్వినియోగం చేయక, ఏంది అసలుకి ఇజ్రాయిల్ అయితే పడితే పాతాళంలోకి వెళ్ళిపోతుంది ఫలస్తీన్, అలాంటి దెబ్బలు కొడుతుంది ఇజ్రాయిల్. కాకపోతే యాక్చువల్గా అయితే సహజ మానవుల మీద ఈ యొక్క సిచ్యువేషన్ అయితే రాకూడదు. కాకపోతే నేనైతే ఒకటే ప్రార్థిస్తున్నాను, ఎంత వీలైతే అంత త్వరగా ప్రజలకి మనస్ఫూర్తిగా శాంతి కోరాలని అయితే నేనైతే అనుకుంటున్నాను.